సింగర్ జానకి గారు మన మధ్య లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే జానకి గారి పదాలు ఎన్నో ఇంటికి వచ్చిన సాంగులు ఉన్నాయి. ఒకటి రాజశేఖర్ సినిమా ఉండే కదా, అమ్మ అని చూసి తీసన్న పాట. ఆమె పాడుతుంటేనే జనాలకు ఏడిచిండ్రు ఆ సినిమా చూసుకుంటా. ఇప్పటికే అదొక దేశాలలో అదొక పబ్లిక్ ఇంటికి వచ్చిన పాట. అది ఒక్కటైనా కాదు, జానకి గారు పాడిన పాట ప్రతిది కూడా ఎంతో చక్కగా ఎంతో హీనంగా మంచి పాటలు పాడిన జానకి గారు ఇలా మన మధ్యలో లేదంటే జానకి గారికి అభిమానులు ఎంతరో ఉండరు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడుతుంది. చిరంజీవిది కూడా ఒకటి జానకి గారు పాడితే అది ఎట్లున్నది, అది చిరంజీవిది ఏదో. ఓకే అండి, శ్రీదేవి గారి ఒక సాంగ్ ఎంత బాగా పాడిందంటే ఆ సాంగ్ మీకు ఎట్లా అనిపించింది? అయ్యో, శ్రీదేవిది కాదు, శ్రీదేవిది కూడా అది బాగా హిట్ కొట్టిన సినిమా. సుహాసిని వీళ్ళు రాధా వీళ్ళు ఉన్నారు, అది కూడా హిట్ కొట్టిన. ఎన్నున్నాయి, ఒకటా రెండో మనం అనుకుంటా పోతే పాత సినిమాల కానీ చాలా బాగున్నాయి. జానకి గారు చనిపోయిందంటే మన మధ్య లేదంటే ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మ ఎంతో ఆత్మశాంతి ఉండాలని చేకూర్చాలని ప్రజల అభిమానులు అందరు కూడా కేరళ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఆమె ఆత్మశాంతి ఎలా ఆమె చాలా మంచిది. జానకి గారు అంటే, జానకి గారి పాటలు అంటే చాలా చిన్న పాత సినిమాల చిన్న పిల్ల ఇంటి పాట కూడా పాడిందంటే అది ఎంత గ్రేట్. జానకి గారు అంటే అందరికి అభిమానమే, ఇంకా మా ఏజ్ వాళ్ళకంటే చాలా అభిమానం. ఇప్పుడు ఆమె వాయిస్ అనేది ఇప్పటికీ చాలా రుద్దురాలైనా గాని ఆమె పాట పాడితే ఒక 16 ఏళ్ళ అమ్మాయి గొంతులాగానే అనిపిస్తది అని చెప్తా ఉంటారు. దీనిపైన మరి చిన్న పిల్ల ఇప్పటికి ఇప్పటికి ఆమెది అదే గొంతు. ఒకటి నల్లనయ్యదేదో పాట నేను యాది మర్చిపోయినా, ఆ పాట ఎన్ని తీర్లుగా పడుతుంది ఒక్కతే జానకి గారు. అలాంటి వ్యక్తి మళ్ళా అలాంటి స్వరం ఉన్న వ్యక్తి మళ్ళా మన మధ్యలోకి రాదు, ఉండదు. అలాంటి వ్యక్తి పాటలు కూడా మన మధ్యలో రాదు. ఓకే అండి, ఆమె ఆత్మశాంతి కోసం ఆమె పాట మీకు ఏదొచ్చో కొద్దిగా పాడి వినిపిస్తారా? నాకు నేను పాడిన అనుకో నీ ఛానల్ కూడా ఎవరు చూడరు. ఎందుకండి? మళ్ళీ ఒకవేళ రేపు ఉంటా కదా, అప్పుడు జానకి గారి పాట నేను చూసుకొని నీకు పాడతా. ఓకే అండి, థ్యాంక్ యూ.